తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి స్వాగతం. ఈ వీకెండ్ అనాలిసిస్ వీడియోలో మనం నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుందో జరిగిన ట్రాన్సాక్షన్ బట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఉంది. ఫస్ట్ వీక్లీ అనాలిసిస్ వీడియో కాబట్టి వీక్లీ చార్ట్ ఇది. కానీ ఒక్కసారి మనం మంత్లీ చార్ట్ నుంచి చూద్దాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఇది మంత్లీ చార్ట్. మంత్లీ చార్ట్లో మీరు ఇది కరెంట్ మంత్ క్యాండిల్ అండ్ ఇంకా ఇది క్లోజ్ అవడానికి ఇంకా 6 వర్కింగ్ డేస్ ఉన్నాయి. సో ఈ 6 వర్కింగ్ డేస్ ఈ క్యాండిల్ని పక్కన పెడితే చూడండి, ఆల్రెడీ లాస్ట్ మంత్ క్యాండిల్ మనకు ఈ ప్రీవియస్ స్వింగ్ హైని దాటి క్లోజ్ అయితే ఇచ్చింది కదా. సో ఈ ఈ మూమెంటం ఇంకా కంప్లీట్ అవ్వాలంటే ఈ మంత్ క్యాండిల్ కూడా మనకు గ్రీన్ క్యాండిల్ విత్ హయ్యర్ లో అలాగే హయ్యర్ క్లోజ్తో కానీ క్లోజ్ అయితే ఆ మూమెంటం కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చు. కానీ లాస్ట్ వీక్ బ్రేక్అవుట్ ఇచ్చింది, మనం జెన్యూన్ అని అప్పుడే యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే మనకి ఇంకా కన్ఫర్మేషన్ క్యాండిల్, ఫాలో త్రూ క్యాండిల్ ఇంకా పూర్తి స్థాయిలో ఫామ్ అవ్వలేదు కాబట్టి. సో ఇదిలా ఉండగా మనం వీక్లీ అనాలిసిస్కి వస్తే, వీక్లీ టైం ఫ్రేమ్కి వచ్చినట్లయితే చూడండి, వీక్లీ టైం ఫ్రేమ్లో ఈ లోస్ అన్నిటిని జాయిన్ చేసి మనం ఒక ట్రెండ్ లైన్ అయితే గీసుకొని ఉన్నాం. ఈ ట్రెండ్ లైన్ సరిగ్గా చూసినట్లయితే లాస్ట్ వీక్ మనకు గ్రీన్ క్యాండిల్ దీన్ని సపోర్ట్ తీసుకున్నట్లుగా కనబడుతుంది. అయితే మనకు ఈ ప్రీవియస్ ఈ పెద్ద రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ రెండు క్యాండిల్స్ని కలిపి చూస్తే ఇది మనకు ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కదా. బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ మనకు డౌన్ సైడ్ మొమెంటమ్ని ఇండికేట్ చేస్తుంది. కానీ ఇక్కడ అది వచ్చిన లొకేషన్ చూడండి, ఈ ఆల్రెడీ ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ డౌన్ సైడ్ అంత మూమెంటం వెళ్ళలేకపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఇంకొక క్యాండిల్ విక్ పోర్షన్ ఇదంతా మనకు సపోర్ట్ లాగా యాక్ట్ చేయడం మనకు చూస్తున్నాం. ఇది ఆల్రెడీ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో లాస్ట్ వీక్ ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది దీన్ని బేస్ చేసుకొని, ఈ ట్రెండ్ లైన్ని బేస్ చేసుకొని. సో కాబట్టి మనకు ఈ వీక్ కొంచెం పాజిటివ్ మూమెంట్ అయితే ఈ వీక్ చూసాం. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. అయితే ఇప్పుడు నెక్స్ట్ వీక్ మళ్ళీ పాజిటివ్ మూమెంటం ఉంటుందా అని తెలుసుకునే దానికి ముందు మనం ఇక చూడండి, ఇక్కడ ఈ ఎంటైర్ క్యాండిల్ ఉంది కదా, ఈ ఎంటైర్ క్యాండిల్ ఈ విక్ పోర్షన్ అంతా మనకు ఆల్రెడీ రెసిస్టెన్స్ ఏరియా లాగా యాక్ట్ చేయడం కనబడుతుంది. సో కాబట్టి మనం దీన్ని రెసిస్టెన్స్ ఏరియాగా డ్రా చేసుకుంటే ఈ మొత్తం ఏరియా ఇప్పుడు మనకు రెసిస్టెన్స్ ఏరియా. ఇది ఎప్పుడైతే దీన్ని దాటి మనకు జెన్యూన్ ఈ లెవెల్ని దాటి మనకు జెన్యూన్ బ్రేక్అవుట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం అప్సైడ్ మొమెంటమ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఉంది కాబట్టి ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరిష్ సైన్ అయితే ఏం లేదు, ఇక్కడ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయితే ఏం కనబడట్లేదు. ఈ వర్క్షాప్ ఏదో యాడ్ వచ్చింది, దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇంకొక యాడ్ పాప్ అయింది, దాన్ని కూడా క్లోజ్ చేద్దాం. ఓకే, సో చూడండి, ఇప్పుడు మనకు బేరిష్ సైన్ అయితే ఏం కనబడలేదు. కానీ 2 వారాల ముందు చూసుకుంటే ఇది మనకు ఒక బేరిష్ సైన్. అలాగే ఈ సైన్ చూసుకుంటే ఇది ఒక డోజీ క్యాండిల్ కదా, ఆల్మోస్ట్ హై రెసిస్టెన్స్ దగ్గర వచ్చింది. సో ఇది కూడా ఒక బేరిష్ సైన్ అనమాట. అటువంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదు. సో ఇప్పుడు మార్కెట్ హెల్దీగానే కనబడుతుంది ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని. కాకపోతే ఒకే ఒక కన్సర్న్ ఏంటంటే మనకు ఇది రెసిస్టెన్స్ ఏరియా, ఈ మొత్తం రెసిస్టెన్స్ ఏరియా కాబట్టి దీనికి దగ్గరలో వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ అంత అగ్రెసివ్గా మనం ట్రేడ్స్ తీసుకోకూడదు. ఇదంతా ఒక రెసిస్టెన్స్ ఏరియా అని గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా అయితే ఏ టైం ఫ్రేమ్లో అయినా మీరు రెసిస్టెన్స్ ఏరియా మధ్యలో ఉన్నప్పుడు ట్రేడ్స్ తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించకూడదు. ఎందుకంటే దీంట్లో మనకు ఐదర్ ఇది లోయెస్ట్ పోర్షన్ ఆఫ్ ద విక్, అలాగే ఇది హైయెస్ట్ పోర్షన్. ఈ 2 లెవెల్స్ దగ్గర మాత్రం ప్రైస్ యాక్షన్ ఖచ్చితంగా మీకు ఏదైనా క్యాండిల్ స్టిక్ కనబడితే లోవర్ టైం ఫ్రేమ్స్లో తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. కానీ వీక్ మొత్తం ఈ జోన్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సో ఈ జోన్ అంత ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇది వీక్లీ అనాలిసిస్ అనమాట. సో వీక్లీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఇలా ఉంది. ఇంకొకసారి మనం స్వింగ్ ప్యాటర్న్స్ని బట్టి కూడా ఒక్కసారి చూద్దాం మూమెంటం. చూడండి, పాస్ట్ మరీ దూరం నుంచి వద్దు, ఇక్కడ నుంచి చూస్తే స్వింగ్ హై, స్వింగ్లో ఇక్కడ ఒక లోవర్ హై క్రియేట్ అయింది ఆల్మోస్ట్ సేమ్ ఏరియాలో. ఇక్కడ అది బ్రేక్ అయింది కానీ అది సస్టైన్ అవ్వలేదు. ఇక్కడ మళ్ళీ దాన్ని దాటి పైకి వచ్చింది అండ్ ఈ పుల్ బ్యాక్ చాలా స్ట్రాంగ్గా కిందకి వచ్చింది. దాని తర్వాత మనం ఇప్పుడు ఈ లెవెల్ని క్రాస్ చేయడానికి స్ట్రగుల్ అవుతుంది అనమాట మార్కెట్. మీరు చూసుకుంటే ఈ క్యాండిల్ స్లైట్గా మనకు దానిపైన క్లోజ్ ఇచ్చినప్పటికీ వీక్లీ టైం ఫ్రేమ్లో ఇంకా అక్కడి నుంచి మనం క్లియర్ మూమెంటం అయితే ఇంకా చూడలేదు. సో ఈ లోస్ బ్రేక్ అవ్వనంత వరకు మేజర్ టైం ఫ్రేమ్లో, ఓకే మనం చాలా మేజర్ టైం ఫ్రేమ్లో మాట్లాడుకుంటున్నాం, వీక్లీ టైం ఫ్రేమ్లో ఈ లోస్ బ్రేక్ అవ్వనంత వరకు మనకు వీక్లీ చార్ట్లో మూమెంటము
మనకు అన్ని హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఉన్నాయి కాబట్టి మొమెంటం పైకుందనే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనకి రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవ్వలేదు కాబట్టి నిఫ్టీలో. సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇబ్బందికరంగా కనబడట్లేదు. ఒకే ఒక గుర్తుపెట్టుకోవాల్సిన ఎలిమెంట్ ఏంటంటే ఇది రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఉంది. సో, అది మాత్రం జాగ్రత్తగా నోటీస్ చేయాలి. సో, ఇప్పుడు మనకు వీక్లీ అనాలిసిస్ అయిపోయింది కాబట్టి వీక్లీ చార్ట్ అయిపోయింది కాబట్టి డైలీ అనాలిసిస్‌కి ఒక టైమ్ ఫ్రేమ్ తగ్గిద్దాం. సో, ఇది ప్రీవియస్ ఈ హైని మనం వీక్ చార్ట్‌లో గీసుకున్నాం కదా! దాన్ని తీసేసాను. కొంచెం క్లారిటీగా చూద్దాం చార్ట్‌ని. చూడండి ఒకటైతే కన్ఫర్మ్ ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ అయితే ఇంపాక్ట్ కనబడుతుంది మనకు. ఇది సపోర్ట్ లాగా కనబడుతుంది. ఓకే. ఈ లైన్ కూడా అవసరం లేదు తీసేద్దాం. చూడండి ఈ లైన్ సపోర్ట్ అయితే డెఫినిట్‌గా కనబడుతుంది. అండ్ అలాగే ఇక్కడ కూడా మనం ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్లయితే చూడండి హై, లో, మళ్ళీ హై బ్రేక్, మళ్ళీ హైయర్ లో, మళ్ళీ హై బ్రేక్, హైయర్ హై, మళ్ళీ హైయర్ లో, మళ్ళీ హై బ్రేక్, చూడండి మళ్ళీ హైయర్ లో. సో, ఈలో హైయర్ ఉంది, హైయర్ హైస్ ఉన్నాయి. సో, మార్కెట్ ఇక్కడ కూడా డైలీ టైమ్ ఫ్రేమ్‌లో హెల్తీగానే ఉంది. ఎందుకంటే లాస్ట్ క్యాండిల్స్ మనకు రెడ్ క్యాండిల్స్ ఏమీ కనబడలేదు. లాస్ట్ టైం మనం చూసిన రెడ్ క్యాండిల్ ఇదండి ఇక్కడ మే 22 మనం రెడ్ క్యాండిల్ చూసాం. అది ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ కాబట్టి అది అక్కడ నెగెటివ్ కొంచెం పాస్ ఇచ్చుంటే మంచిది. అండ్ కానీ దాని తర్వాత మనకు కింద ఈ సపోర్ట్ లైన్ ఉండడం వల్ల అండ్ ఇక్కడ నుంచి అది ఆల్మోస్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యేసరికి ఆ క్యాండిల్‌లోనే మనం హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ రిజెక్షన్ చూసాం. అండ్ మోరోవర్ ఎప్పుడైతే ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ హై చూడండి ఈ లైన్ ఎప్పుడైతే దాటిందో ఈ హైని ఎప్పుడైతే ఈ రెండిట్లో బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్‌లో హైయెస్ట్ పాయింట్ ఇదే కదా! ఈ హై ఎప్పుడైతే దాటైతే క్లోజ్ అయిందో సో, ఈ బేరిష్ మనం ఏదైతే సైన్ ఏదైతే మనం క్యాష్ ఇన్ లాగా తీసుకున్నామో అది క్యాన్సిల్ అయిపోతుందనమాట. సో, ఇప్పుడు చూడండి లాస్ట్ క్యాండిల్ ఈ వీక్‌లో ఇక్కడ మనకు క్లోజ్ అయింది కదా! ఇది ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా! సో, ఈ క్యాండిల్ కూడా మనకు ఈ జోన్‌లో క్లోజ్ అయిందనమాట. మనం ఈ జోన్ ఎక్కడ గీసుకున్నాం? వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో గీసుకున్నాం. సో, ఐదర్ ఇది వస్తే కంప్లీట్‌గా ఇక్కడ వరకు రావచ్చు ఈ రిజెక్షన్ పార్ట్ వరకు. లేదా వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనకు జోన్‌లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఈ జోన్‌లో అయితే ఉంది. మేజర్ రివర్సల్ సైన్ అయితే ఏం లేదు. సో, ఓన్లీ ట్రబుల్సమ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అలాగే మనకు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో బ్యాంక్ నిఫ్టీలో అది రెసిస్టెన్స్ ఏరియాకి దగ్గరగా ఉండడమే. ఇంకెన్ని టైమ్ ఫ్రేమ్స్ తక్కువగా వెళ్ళినా కూడా మనకు ఇది అలాగే ఉంటుంది. సో, ఈ జోన్ డ్రా చేసుకు ఈ అప్పర్ మోస్ట్ లిమిట్ అండ్ ఈ లోయర్ మోస్ట్ లిమిట్ ఆఫ్ ఈ జోన్ డ్రా చేసుకున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. లేదు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మీకు ఇంకొక లెవెల్ గీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేంటంటే చూడండి అలాగా. ఇప్పుడు చూడండి మారిపోయింది కదా! ఈ డైలీ క్యాండిల్స్‌లో మనకి ఇదే వీక్ పోర్షన్. సో, ఇప్పుడు మనకు ఇదండి ఇదొక లెవెల్, అదొక అప్పర్ మోస్ట్ లెవెల్ అలాగే ఉంటుంది. ఈ లోవర్ మోస్ట్ లెవెల్ ఇంకోటి చేంజ్ అవుతుంది. ఐదర్ దాంతో పాటు వీక్లీ అనాలిసిస్ లెవెల్స్‌తో పాటు దీన్ని మీరు ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీ కన్వీనియంట్‌ని బట్టి, మీ ట్రేడింగ్ స్టైల్‌ని బట్టి. ఓకే. సో, ఇది మనకు డైలీ అనాలిసిస్‌లో సిట్యుయేషన్ అనమాట. సో, నథింగ్ ఈజ్ లుకింగ్ ట్రబుల్సమ్ ఇక్కడి వరకు డౌన్ సైడ్ వెళ్తుందనడానికి సో ఫార్. ఇప్పుడు అలాగే ఒక్కసారి మనం 4 అవర్స్ చార్ట్ కూడా చూద్దాం. 4 అవర్స్ చార్ట్‌లో ఏదైనా ఐడెంటిఫై చేయాల్సిన ప్యాటర్న్ ఉందేమో. చూడండి 4 అవర్స్ చార్ట్‌కి వచ్చేసరికి మనకి బ్లూ డాటెడ్ లైన్స్ వచ్చేస్తాయి. ఆ బ్లూ డాటెడ్ లైన్స్ మనకు అవసరం లేదనుకుంటే తీసేసేయచ్చు. చార్ట్ కొంచెం క్లియర్‌గా కనబడుతుంది. అవి మనకు సెషన్ బ్రేక్స్ అనమాట. ఒక డే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్న దానికి ఇండికేషన్. చూడండి మనకు 4 అవర్స్ చార్ట్‌లో కూడా అది బ్యూటిఫుల్‌గా పైకి వెళ్తూనే ఉంది కంటిన్యూయస్‌గా. మనకు రెడ్ క్యాండిల్ అయితే ఏం కనబడలేదు. సో, 4 అవర్స్ చార్ట్‌లో కూడా ఇది క్లియర్. సో ఫార్ మనకు బ్యాంక్ నిఫ్టీ క్లియర్‌గా ఉన్నట్టు కనబడుతుంది కదా! సో, ఈ మూవ్‌మెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ ఏరియాకి దగ్గరగా ఉంది కాబట్టి అక్కడికొచ్చిన తర్వాత ఏదైనా రెడ్ క్యాండిల్ పడితే మీకు మేజర్ టైమ్ ఫ్రేమ్స్‌లో దానికి తగ్గట్టు మీరు లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీని తీసుకోవడానికి ప్లాన్ చేయొచ్చు. సో, ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది కాబట్టి మనకు ఇప్పుడు నిఫ్టీ త్వరగా చూద్దాం. నిఫ్టీలో మనం ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీ డిస్కస్ చేసుకున్నట్టే మంత్లీ చార్ట్‌ని చూద్దాం. చూడండి మంత్లీ చార్ట్‌లో ఈ మంత్ ఆల్రెడీ చాలా అగ్రెసివ్‌గా పైకెళ్ళిపోయింది. బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌లో అలా లేదు. చూడండి బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌లో ఈ మంత్ ఈ క్యాండిల్ ఇంకా రెడ్‌లో ఉంది. అండ్ మోరోవర్ ఈ క్యాండిల్ ఇంకా మనకు ఈ ప్రీవియస్ బాడీ కంటే ముందే ఉంది. అంటే ఇదొక హరామీ ప్యాటర్న్ అనమాట. ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్. బట్ అది మనం ఎప్పుడు డిసైడ్ అవ్వాలి? ఈ క్యాండిల్ క్లోజ్ అయితేనే. ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి ఇంకా 6 డేస్ టైం ఉంది కాబట్టి అంత ఫాస్ట్‌గా ఆ డెసిషన్‌కి రాకూడదు అప్పుడే. బట్ మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను. ఇక్కడ రెడ్‌లో ఉంది అండ్ ఇన్సైడ్ క్యాండిల్‌లో ఉంది. వెరాస్ నిఫ్టీలో మాత్రం ఈ ప్రెజెంట్ మంత్ క్యాండిల్ ఇంకా గ్రీన్‌లో ఉంది. ఇంకా అగ్రెసివ్‌గా పైకెళ్ళడం చూస్తున్నాం. అయితే లాస్ట్ వీక్ ఈ లాస్ట్ మంత్ క్యాండిల్ చూసినట్లయితే లాస్ట్ మంత్ మనకు బాగా రిజెక్షన్ బాటమ్ నుంచి వచ్చింది. ఇది క్లోజ్ అయింది. సో, మంత్లీ క్యాండిల్స్‌లో ట్రబుల్సమ్‌గా అయితే ఏం కనబడలేదు. సో, ఇప్పుడు మనం త్వరగా
వీక్లీ చార్ట్‌కి వచ్చేద్దాం నిఫ్టీలో. చూడండి వీక్లీ చార్ట్‌లో మనకు ఆ అగ్రెసివ్‌నెస్ అయితే ఇక్కడ కూడా కనబడుతుంది కదా మనకు. చూడండి ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ ఏరియా ఉంది. ఆ రెసిస్టెన్స్ ఏరియాని దాటి మనకు ఈ ఈ కరెంట్ వీక్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఈ కరెంట్ వీక్ క్యాండిల్ క్లోజ్ అవ్వడం వల్ల దీన్ని మనం ఇమీడియట్‌గా బ్రేక్‌ఔట్ అని తీసుకోలేము. ఎందుకంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తే మంచిది. లేదా ఒక పుల్ బ్యాక్, ఒక మంచి పుల్ బ్యాక్ పైన నుంచి మళ్ళీ ఈ ఏరియాకి వచ్చి టెస్ట్ చేసి పైకెళ్తే అప్పుడు మనం కన్ఫర్మేషన్ తీసుకుందాం. అప్పటిదాకా దీన్ని కన్ఫర్మేషన్‌గా తీసుకోలేము ఈ వీక్లీ బ్రేక్‌ఔట్‌ని. బట్ నెగెటివ్ సైన్ అయితే లేదు. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇది రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది. కానీ ఇక్కడ రెసిస్టెన్స్ ఏరియా దాటేసి వచ్చి నిఫ్టీ క్లోజ్ అయింది. సో ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీలో నెగెటివ్ సైన్ లేదు కానీ రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది. ఇక్కడ మనకు నెగెటివ్ సైన్ లేదు. అలాగే రెసిస్టెన్స్ ఏరియా దాటేసి ఉంది. సో నిఫ్టీ కొంచెం అగ్రెసివ్‌గానే కనబడుతుంది. కానీ సెకండ్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాతే మనం ఈ లార్జర్ పిక్చర్‌లో ఇది ఎలా ఉంటుందో డిసైడ్ చేయొచ్చనమాట. ఇప్పుడు డైలీ టైమ్ ఫ్రేమ్‌కి వద్దాం. చూడండి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకు ఇక్కడ బ్రేక్‌ఔట్‌తో పాటు కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. కానీ ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే మీకు హైయర్ అంటే ఈ ముందు హైతో పోల్చుకుంటే ఈ హై పాయింట్‌లో క్లోజ్ అయింది. అంటే హైయర్ హై ఉంది. అలాగే ఈ ముందు రోజుతో పోల్చుకుంటే దీని ప్రైస్ యాక్షన్‌లో దీని లో కూడా మనకు కొంచెం హైలోనే ఉంది. కానీ క్లోజింగ్ మాత్రం ఈ క్లోజ్ కంటే ఈ క్లోజ్ తక్కువలో ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ క్యాండిల్ ఈరోజు ప్రైస్ యాక్షన్ క్యాండిల్ చూడండి మీరు పర్ఫెక్ట్. ఇది ఈ క్యాండిల్ రియల్ బాడీ ఏదైతే ఉందో ఈ బాడీ మనకు ప్రీవియస్ క్యాండిల్ రియల్ బాడీస్లో ఉందన్నమాట. అలా ఉంటే అర్థం ఏంటి? ఇది ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్. జపనీస్ క్యాండిల్ స్టిక్ ఫార్మాట్లో టర్మినాలజీలో దీన్ని హరామి ప్యాటర్న్ అని కూడా అంటారు. సో హరామి ప్యాటర్న్ ఒక రివర్సల్ సైన్. సో మరి డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకు రివర్సల్ సైన్ కాషన్ అయితే వచ్చింది. రివర్సల్ సైన్ అంటే అక్కడి నుంచి వెంటనే కిందకు వచ్చేస్తుందని కాదు. ఓకే, రివర్సల్ సైన్ అంటే ఈ ఉన్న ట్రెండ్ రెజ్యూమ్ అయింది, పాస్ అయింది అనడానికి ఒక ఇండికేషన్ అనమాట. సో అది మళ్ళీ ఎప్పుడు బ్రేక్ అవుతుంది అంటే ఈ హైని ఎప్పుడైతే బ్రేక్ అయ్యి మనం నెక్స్ట్ క్యాండిల్ చూస్తామో డైలీ టైం ఫ్రేమ్లో ఎక్స్క్యూజ్ మీ, అప్పుడు మనకు ఆ నెగటివ్ కాషన్ మనం ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ పోతుంది అనమాట. సో అంతవరకు దీంట్లో కూడా అగ్రెసివ్గా తీసుకోవడానికి లేదు. వేరేస్ మనకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో చూడండి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో అలాంటి సిచ్యువేషన్ లేదు. ప్రైస్ యాక్షన్ హెల్దీగానే కనబడుతుంది అప్పర్ సైడ్కి. కానీ నిఫ్టీలో మాత్రం ఇది ఈవెన్ దో మనకు రెసిస్టెన్స్ పైన బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా ఇది ఒక కన్సర్న్గా మనం చూడాలి ఖచ్చితంగా. సో బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ కొంచెం డైలీ టైం ఫ్రేమ్లో కొంచెం కాషన్ ఐస్తో మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం 4 అవర్స్ చార్ట్లో చూద్దాం. చూడండి 4 అవర్స్ చార్ట్లో మన బ్యాంక్ నిఫ్టీలో ఏ రెడ్ క్యాండిల్ లేదు. కానీ ఇక్కడ 4 అవర్స్ చార్ట్లో కూడా మనకు దాదాపు ఇంకొక దీన్ని డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ అంటారు. ఇది ఒకవేళ ఫుల్ మనకి ఇక్కడ వరకు కానీ క్లోజ్ అయి ఉంటే దాన్ని మనం బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అని అంటాం. సో ఈ డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ అనేది కూడా మనకు చాలా అంటే చాలా వరకు ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కాకపోయినా ఇది డార్క్ క్లౌడ్ కవర్ కాబట్టి ఈ డార్క్ క్లౌడ్ కవర్ని కూడా మనం ఒక కాషన్ లాగా తీసుకొని డైలీ టైం ఫ్రేమ్లో అగ్రెసివ్గా ట్రేడ్ చేయకుండా చూడాలి. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీలో మనకు 4 అవర్ టైం ఫ్రేమ్లో అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా 4 అవర్ టైం ఫ్రేమ్ చూసాం, మంత్లీ టైం ఫ్రేమ్ చూసాం, వీక్లీ టైం ఫ్రేమ్ చూసాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ట్రేడ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అండ్ తిరిగి మళ్ళీ నెక్స్ట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం, పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో. ఈలోపు మీకు ఏ డౌట్స్ ఉన్న కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీకెండ్ కాబట్టి బ్యాక్ టెస్టింగ్ చేయండి మీకు టైం ఉంటే. అండ్ మీకు ఏ సందేహాలు ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో అడగండి, మనం దాని మీద వీడియో చేయడానికి ట్రై చేద్దాం. మీకు ఒకవేళ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ మీద తెలుసుకోవాలన్న ఆసక్తి కానీ ఉంటే. ఓకే, సో సైనింగ్ ఆఫ్ మీ తెలుగు ట్రేడింగ్ మాస్టర్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో